హాయ్ గైస్, గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ స్టారింగ్ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుభాష్ చంద్ర. సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్ లాంటి హిట్ ఫిల్మ్ తర్వాత తన డైరెక్షన్ లో కాకుండా వేరే వాళ్ళ డైరెక్షన్ లో చేస్తున్న తన సెకండ్ ఫిల్మ్ ఇది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్ కంటెంట్ తో ఆడియన్స్ లో బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. ఫస్ట్ మూవీ అయితే చాలా బాగుంది. ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మధ్య టూ మచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు కన్జ్యూమ్ ఎక్కువ అయిపోయి రొటీన్ అనిపిస్తుంది. కొంచెం చేంజ్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావాలి. నాకైతే నచ్చింది మూవీ. డీటెయిల్ రివ్యూలోకి వస్తే, భీమవరం దగ్గర ఒక చిన్న విలేజ్ లో రాజు, ప్లేడ్ బై సుమంత్ ప్రభాస్, ఒక ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. రాజు తన సిస్టర్ ఫ్రెండ్ మాయా అనే కాలేజ్ అమ్మాయితో లవ్ లో పడతాడు. మాయా ఫాదర్ ఆస్తులని పంతాలకు వాల్యూ ఇచ్చే పర్సన్. చివరికి రాజు మాయా ఫాదర్ ని ఎలా ఒప్పించాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఇలాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులైంది. ఫస్ట్ హాఫ్ కామెడీ లవ్ సీన్స్ తో సరదాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మూవీ మెయిన్ ప్లాట్ లోకి వెళ్తుంది. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. డైరెక్టర్ లాస్ట్ 30 మినిట్స్ లో జగపతి బాబు అండ్ సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ కున్న సీన్స్ కన్విన్సింగ్ గా రాసుకున్నా ఆ క్యారెక్టర్ చేస్తుంది కరెక్టే కదా అనిపిస్తుంది. అంత బాగా డిజైన్ చేసుకుని రాశారు. ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉండే రిలేషన్. చాలా నీట్ గా థాట్ ప్రొవోకింగ్ గా రాశారు. అంతే కన్విన్సింగ్ గా తీశారు కూడా. అమ్మాయి అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ సినిమా. ఫాదర్ క్యారెక్టర్ లో జగపతి బాబు గారు ఎక్సలెంట్ గా చేశారు. రీసెంట్ టైమ్ లో అతన్ని విలన్ గా చూసి రొటీన్ అనిపించింది. ఇలాంటి సింపుల్ ఫాదర్ క్యారెక్టర్ లో అతను సూపర్ గా సెట్ అయ్యారు. చూడడానికి బాగుంది. మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి నెల్లూరు సుదర్శన్ కామెడీ టైమింగ్. అతను కామెడీ అండ్ యాక్టింగ్ కోసమైనా మూవీ ఒకసారైనా చూడొచ్చు, అంత పర్ఫెక్ట్ గా చేశారు అతను. సుమంత్ ప్రభాస్ మరదల క్యారెక్టర్ చాలా ఫన్నీగా డిజైన్ చేశారు. ఆ అమ్మాయి కూడా పర్ఫెక్ట్ గా చేసింది. ఆమె వచ్చిన ప్రతి సీన్ లో ఫన్ జనరేట్ అయింది. స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మొత్తం గోదావరి అని తీశారు కాబట్టి ఆ విజువల్ చూడడానికి అందంగా అనిపించింది. సాంగ్స్ అంత బాగాలే గానీ బట్ బీజిఎం బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుమంత్ ప్రభాస్ ఇస్ డీసెంట్. నిధి ప్రదీప్ లుక్ సో క్యూట్. మాయా క్యారెక్టర్ ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఫైనలీ మీరు ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే ఈ మూవీ ఒక మంచి ఆప్షన్. మీరు ఎంతమంది ఈ మూవీ చూసారో, ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ మై రివ్యూ ఆన్ దిస్ మూవీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.